మన చుట్టూ ఉన్న వ్యవస్థలు పనిచేయకపోతే పరుగులు పెట్టేటటువంటిది ఎక్కడికి అంటే ఎవరో ఒకళ్ళు ఆదుకోవాలి అన్నటువంటి. ప్రస్తుతం లోకేష్ గారి దగ్గరికి వెళ్తున్నటువంటి బారులు తీరిన జనాన్ని చూస్తే కనబడుతున్నటువంటి అంశం గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ ఇట్లాగా ఏ శాఖ చూసినా ఎవ్వరూ ఇనిషియేటివ్ తీసుకునేవాళ్ళు లేరు. ఎవ్వరూ తక్షణ పరిష్కారం చేసే వాటి విషయంలో కూడా దృష్టి ఉండట్లేదు. దాంతో ప్రజలు ఇంకెక్కడికి వెళ్ళాలి? సాధారణంగా ప్రజలకి ఫాస్ట్ జస్టిస్ కోరుకుంటారు. నేను ఇప్పుడు ఒక ఇష్యూ చెప్పానంటే త్వరగా పరిష్కారం, లేదా కన్స్ట్రక్టివ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇదిగో ఈ సమస్య ఉంది, ఓకే అమ్మా మీకు ఇన్ని నెలల తర్వాత అవుతుంది, లేదా ఇన్ని రోజుల తర్వాత అవుతుంది. వాళ్ళు అప్పుడు ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. కానీ అలాంటి సిస్టమ్ అధికార యంత్రాంగంలో లోపించింది. పర్యవసానం జనం బారులు తీరుతున్నారు. లోకేష్ దగ్గర బారులు తీరుతున్నారంటే ఏంటి? గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ దగ్గర అవ్వకపోతేనే కదా. కాబట్టి ఇప్పుడు లోకేష్ గారి దృష్టి దాని మీదకి వెళ్తున్నది. ఖచ్చితంగా సిస్టమ్స్ని సెటరేట్ చేయడం. ఏళ్ల తరబడి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండడం, ఎమ్మెల్యేల చెప్పు చేతల అధికార యంత్రాంగం నడవడం వల్ల ఎదురైన సమస్య. దానిని పరిష్కరించడానికి ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు సఫిషియెంట్గా రెస్పాండ్ అయ్యే సిస్టమ్ని ప్రిపేర్ చేస్తున్నారు. సెకండ్ ఫేజ్లో తన దగ్గరికి వచ్చేటటువంటి ప్రిపరేషన్స్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే వచ్చిన ఒక ప్రతి సమస్యని కూడా వింటూ పొద్దున్నుండి చాలాసేపు కూర్చుని వాళ్ళతో గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది.